కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై సర్వత్రా విమర్శలుస్తున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ నేతలు మాజీ మంత్రి జానారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కులగణనలో జానారెడ్డి కుట్ర ఉందని జేఏసీ నేతలు ఆరోపించారు. బీసీలకు అన్యాయం చేసేలా కుట్ర పన్నితే ఊరుకోబోమని తెగేసి చెప్పారు. కేసీఆర్ హయాంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే బాగుందన్నారు. రాజకీయ వ్యతిరేకి సూర్యాపేటలో బీసీ జేఏసీ నేతల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా బీసీలు బగ్గుమంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డిపైనే అందరూ వేలుగుడు చూపిస్తా ఉన్నారు. తెర వెనుక ఉండి మంత్రాంగం చేసి బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా జానారెడ్డి చక్రం తిప్పుతున్నారంటూ ఈ రోజు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సూర్యాపేటలోని వాణిజ్య భవన్ ముందు జానారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున జానారెడ్డికి వ్యతిరేకంగా నిందాలు కూడా చేశారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కులగణన సర్వే అంతా కూడా తప్పులు తడకగా ఉంది, అంకల గారడిగా ఉంది. 21 లక్షల మంది బీసీల జనాభాను అందులో లెక్కించకుండా మోసం చేశారంటూ కూడా బీసీలు బగ్గుమంటా ఉన్నారు. అదేవిధంగా ఓసీలు కూడా 16 లక్షల మంది ఏ విధంగా పెరుగుతారంటూ కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. దీని వెనుక మొత్తం కూడా జానారెడ్డి ఉన్నారు. జానారెడ్డి బీసీల వ్యతిరేకి, బీసీల ద్రోహిగా అభివర్ణిస్తూ వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తా ఉన్నారు. జానారెడ్డి దిశోమం కూడా దగ్ధం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మళ్ళీ రీసర్వే చేయాలి, బీసీల లెక్కలు తేల్చాలి, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ కల్పించేలాగా జానారెడ్డి చొరవ తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు అక్కడ కనిపించింది. ఇదే విధంగా తిరుమలగిరి మండల కేంద్రంలో కూడా ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మోత్కూరులో కూడా బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చిత్తశుద్ధితో ముందుకు పోవాలి, బీసీలని కాపాడాలి, బీసీలకు రిజర్వేషన్లు అందించాలంటూ కూడా సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే జానారెడ్డి పేరే ఎందుకు బయటకు వస్తుందనేది కూడా సర్వత్ర ఆసక్తిగా గమనిస్తా ఉన్నారు. స్వేచ్ఛ జానారెడ్డి పైనే అందరూ వేలు చూపిస్తా ఉన్నారు. జానారెడ్డిని తీవ్రంగా విమర్శిస్తా ఉన్నారు. స్వేచ్ఛ రైట్ రాము. బీసీ రాజకీయ వ్యతిరేకి జానారెడ్డి, బీసీ రాజకీయ వ్యతిరేకి